హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై సీఎం ఓ వివరాలు సేకరించారు. అలాగే విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోటకు ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు. ఇప్పటికే పాసులపై ఎస్ఆర్హెచ్ లేఖ రాసింది. పాసులు ఇవ్వకపోతే బాక్సులకు తాళాలు వేసి ఇబ్బందులు పెట్టారని లేఖలో తెలిపింది. ఇప్పటికే విచారణ జరుపుతున్నామని రాచకొండ పోలీసులు తెలిపారు. హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ వివరాలు సేకరించారు. అలాగే విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోటకు ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు. ఇప్పటికే పాసులపై ఎస్ఆర్హెచ్ లేఖ రాసింది. పాసులు ఇవ్వకపోతే బాక్సులకు తాళాలు వేసి ఇబ్బందులు పెట్టారని లేఖలో తెలిపింది. ఇప్పటికే విచారణ జరుపుతున్నామని రాచకొండ పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం తెలంగాణ బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో బీసీ సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చాయి. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ శాసనసభ ఆమోదించిన బిల్లును ఆమోదించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మహాధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనున్నారు. బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు అన్ని రాజకీయ పార్టీల నేతలను కలవనున్నారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో బీసీ సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చాయి. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ శాసనసభ ఆమోదించిన బిల్లును ఆమోదించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి మహాధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనున్నారు. బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు అన్ని రాజకీయ పార్టీల నేతలను కలవనున్నారు.
హెచ్సీయూ భూ వివాదం రావణ కాష్టంలా రగులుతోంది. కాసేపట్లో హెచ్సీయూకు బీజేపీ ప్రతినిధుల బృందం వెళ్లనుంది. విద్యార్థులకు మద్దతుగా యూనివర్సిటీకి బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. హెచ్సీయూ భూములను బీజేపీ ఎమ్మెల్యేలు నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించనుంది. 400 ఎకరాల యూనివర్సిటీ భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని బీజేపీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే వారు భూముల పరిశీలనకు వెళ్లనున్నారు. హెచ్సీయూ భూ వివాదం రావణ కాష్టంలా రగులుతోంది. మరి కాసేపట్లో హెచ్సీయూకు బీజేపీ ప్రతినిధుల బృందం వెళ్లనుంది. విద్యార్థులకు మద్దతుగా యూనివర్సిటీకి బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. హెచ్సీయూ భూములను బీజేపీ ఎమ్మెల్యేలు నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించనుంది. 400 ఎకరాల యూనివర్సిటీ భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని బీజేపీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే వారు భూముల పరిశీలనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు ఆగడం లేదు. తమ భూములు తమకేనంటూ గళమెత్తిన విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. చదువుల నిలయంలో అగ్గి రాజుకుంటోంది. భూముల అమ్మకంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ బీఆర్ఎస్ లీడర్లను హెచ్సీయూ విద్యార్థులు ఆశ్రయించారు. దీంతో ల్యాండ్ ఫైట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. చదువుల నిలయం పోరాట క్షేత్రంగా మారుతోంది. భూముల అమ్మకానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళనలు మిననంటున్నాయి. అటు జేసీబీలతో భూమిని చదును కొనసాగుతూనే ఉంది. ఆందోళన చేస్తున్న నిరసనకారులపై కర్కశంగా ప్రవర్తించారు పోలీసులు. 2 పీహెచ్డీ స్కాలర్స్ పై గచ్చిబౌలి పిఎస్ లో కేసులు నమోదయ్యాయి. ఎర్రం నవీన్ కుమార్, రోహిత్ బొందుగులపై సెక్షన్ల 329, 118, 132, 191, 351 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. కేసులకు భయపడేది లేదని అన్నారు విద్యార్థులు. తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. కొద్ది రోజులుగా తమ భూములు తమకేనంటూ హెచ్సీయూలో నిరసన కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అసెంబ్లీ వేదికగా హెచ్సీయూ ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ఆ ప్లేస్ లో పశుపక్షాదులు జీవరాశులు కాదు, గుంట నక్కలు చేరి ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు హెచ్సీయూ భూములపై రాజకీయ రగడ నెలకొంది. 400 ఎకరాలని అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. అవి అమ్మితేనే రాష్ట్ర పాలన కొనసాగుతుందంటూ చెప్పుకొచ్చారు. విద్యా కేంద్రంలో ఇంత జరుగుతున్నా ఎడ్యుకేషన్ కమిషన్ ఏం చేస్తుందని బండి సంజయ్ నిలదీశారు.
25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన ఎంబడే సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడి ఒక ప్రైవేట్ కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీం కోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈ రోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ అన్నీ ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. 400 ఎకరాలు అమ్మి మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు, అంతే కదా. ఎస్సీ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితులు లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ నెల గడవాలంటే ఎస్సీ భూములు అమ్మాలి, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఇంత అరాచకం మంచి కాదు. ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారో, విద్యార్థులు కొట్టారో ఆ పోలీస్ అధికారులుగా చర్య తీసుకోవాలి. ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. మీరు విచారణ జరపాలి. మీరు హోమ్ మినిస్టర్ గానే చెప్తున్నాను నేను. ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి 100ల సంఖ్యలో పోలీసు వాళ్ళను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్లను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు? నేను అడుగుతా ఉన్నా. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం. పిల్లలు అడుగుతున్నాం. మీకేం కనబట్లేదా? ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. మరి 400 ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది? వచ్చిన నష్టం ఏముంది? అనకాపల్లి జిల్లా యలమంచిలిలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, కలిసి పనిచేయాలని సూచించారు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని అలగడం మంచిది కాదని నేతలు, కార్యకర్తలకు హితవు పలికారు. తిట్టుకుందాం, కొట్టుకుందాం, కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటూ వ్యాఖ్యానించారు నారా లోకేష్. మంచి రోజులు వచ్చినాయని కష్టకాలాలు మనం మర్చిపోకూడదు. మనస్పర్ధలు ఉండొచ్చు, చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు, ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మళ్ళీ రావచ్చు. అది మనం మర్చిపోకూడదు. ఇదే గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు ఉన్నాయి కాదని నేను అన్నట్లు, కూటమి ధర్మం అందరూ పాటించాలని నేను కోరారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నేనున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత నేను వదలనా. జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు. వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారి మేము కలుస్తాం, కూర్చుంటాం. ఆయనకైనా ఇష్యూస్ ఉంటే చెప్తాడు, నేను మాడతా, ఆయన మాడతారు. నేనన్నా ఆయన కన్విన్స్ చేస్తా, ఆయనన్నా నన్ను కన్విన్స్ చేస్తారు. ఒకవేళ ఇద్దరం కన్విన్స్ కాకపోతే మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుందాం, వివరాలు ఇవ్వండి అని చెప్తాను. మళ్ళీ వారం తర్వాత కూర్చుంటాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఉంటారు, వాళ్ళతో కూర్చుంటా నేను. అంటే ఒక మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇంత టైం ఇచ్చి కూర్చుంటున్నాను. ఇన్ఛార్జ్ గారి పైన బాధ్యత ఉంది. ఇక్కడున్న ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. మనందరం కలిసికట్టుగా కష్టపడి పోరాడడం కనుకనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది, శాసనసభ్యులు గెలిచారు. ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ. అది సీతారాముల వారు అరణ్యవాస ప్రయాణంలో సేదతీరిన ప్రాంతం. నాటి చెరగని గుర్తులతో దర్శనమిస్తున్న పుణ్యక్షేత్రం. రఘునాథ స్వామికి కుడిపక్క నిలిచిన సీతమ్మ వారి యుద్ధపురి క్షేత్రం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ ప్రతిష్టతలేంటి? వాచ్ ది స్టోరీ. భారతదేశ చరిత్రలో నూజివేడు సంస్థానానికి ఎంతో ఘన చరిత్ర, ప్రాముఖ్యత ఉంది.
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నూజివీడు ప్రాంతంలో అత్యంత మహిమ కలిగిన ప్రాచీన రఘునాథస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరిగిన అనంతరం 3వ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ ప్రాంతంలో సీత, రామ, లక్ష్మణులు సంచరించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. రామాయణ కాలంలో వనవాసంలో ఉన్న శ్రీరాముడు, సీత, లక్ష్మణ సమేతంగా గొల్లపల్లి ప్రాంతంలో సంచరించినట్లు ఇక్కడి చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. సీతమ్మవారు స్నానం చేసిన కొలను, చీరను ఆరవేసుకున్నట్టుగా ఉన్న గుర్తులు ఉన్న రాతి బండ ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాదు రఘునాథస్వామివారి ఆలయం పక్కన ఉన్న బావిలో రాములవారు ఆనాడు వేసిన బాణం ఉండటమే దానికి నిదర్శనం. వారు వనవాసం చేస్తున్న సమయంలో సీతమ్మవారికి దాహం వేయగా రాములవారు ఒక బాణాన్ని భూమిలోకి వేశారు. బాణం తగలగానే భూమి నుంచి జలం ఊరటంతో సీతమ్మ దాహం తీర్చుకున్నారంట. ప్రస్తుతం ఆ జలధార ప్రవహించిన ఏరుకు రామిలేరు అని పేరు వచ్చింది. అందుకే ఈ ప్రాంతం మహిమ కలిగిన ప్రాంతంగా పేరు గడించింది. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వేల దేవాలయాలున్నాయి. కానీ ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం గొల్లపల్లిలో ఉన్న శ్రీ రఘునాథస్వామివారి దేవాలయం ఎంతో విశిష్టమైంది. యదుపురి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మికమైన విశిష్టమైన శక్తిని కలిగి ఉన్న ఈ ఆలయం చరిత్ర గురించి చెప్పటానికి మాటలు సరిపోవు. అలాంటి రఘునాథుడు వేసిన బాణం ఇప్పటికీ ఉన్న ఆలయం ఇదే. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి స్వయంగా ఈ ఆలయ మహత్యాన్ని తెలుసుకుని హరిత మహర్షికి అత్యంత మనోహరంగా వివరించారంట. రఘురామునితో పోల్చదగిన దేవుడు మరొకరు లేరు అంటూ అత్యంత శక్తివంతమైన ఈ ఆలయ మహిమలను నారద మహర్షి స్వయంగా వివరించినట్టు పురాణాల్లో ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవటానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు. హనుమంతుడు ఈ ఆలయానికి పాలకుడు. ఈ ఆలయం చుట్టుపక్కల హనుమంతునికి సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. రాములవారిని సీత, లక్ష్మణ సమేతంగా గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన సమయంలో ఇద్దరూ గొల్లలు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించేవారని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఆ తర్వాత మల్లవల్లి గ్రామానికి చెందిన జంపన్న, వెంకన్న భట్టు, పల్లెరమూడి గ్రామ నివాసి అయిన ఒక సాధారణ వైశ్యులకు స్వామివారు కలలో కనిపించి గుడి కట్టాల్సిందిగా వారిని ఆదేశించటంతో వారి శక్తి మేరకు ఒక చిన్న గుడిని నిర్మించినట్టుగా తెలుస్తోంది. అప్పట్నుంచి నండూరి వారు స్వామివారి అర్చనాది కార్యక్రమాలకు, దేవాలయ నిర్వహణ కోసం వేంపాడు భూముల్లో 1100 ఎకరాలను ఆలయానికి దానంగా ఇచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత గొల్లపల్లి జమీందారులైన మేకవంశీయులు తమ గురువులు శ్రీ వానమామలై చేత ప్రత్యేక హోమాలు నిర్వహించి ఆలయాన్ని దివ్య స్థలంగా చేసినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయంలో చైత్ర శుద్ధ ద్వాదశి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. దానికి కారణం రవాణా సౌకర్యం లేని ఆ సమయంలో భద్రాచలంలో శ్రీరామనవమికి జరిగే స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఆ కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలను, ముత్యాలను ఇక్కడకు తీసుకొచ్చి స్వామివారి కళ్యాణంలో వినియోగించే తలంబ్రాల్లో కలపటం నేటికీ ఆనవాయితీగా వస్తోంది. 600 సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగి ఉన్న ఈ ప్రాచీన గొల్లపల్లి రఘునాథస్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు వైదొలుగుతాయని, స్వర్గానికి వెళ్తామని భక్తుల విశ్వాసం. మనసులను మీటే స్వరాలను పలికించి అణువణువు పులకింపజేసే వాయిద్యం అది. మదిని దోచి సంగీత సాగరంలో ఓలలాడించే పరికరం అది. మనుషుల ఒత్తిళ్లను, భావోద్వేగాలను నియంత్రిస్తూ స్పందన కలిగించే శక్తిగల అద్భుతం అది. సంగీత ప్రపంచాన తనకంటూ ప్రత్యేకత చాటుకున్న ప్రసిద్ధ వాయిద్య పరికరం వీణ. కానీ నేడు రాను రాను వీణ తయారీ కనుమరుగయ్యే పరిస్థితి చేరుకుంది. ఏలూరు జిల్లాలో భాగమైన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడుకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్నాయి. జమీందారుల కాలం నుంచి నూజివీడుకు భారతదేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నూజివీడు పేరు చెప్పగానే ఇక్కడ పండించిన నోరూరించే మామిడి చిన్నరసాలు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం అదే కోవలో నూజివీడులో తయారైన వీణలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దశాబ్దాలుగా నూజివీడు పట్టణంలో పలు రకాల వీణలను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో వీణల తయారీలో ప్రత్యేకమైన శిక్షణ పొందిన షేక్ మహబూ సాహెబ్ తయారు చేసిన అరుదైన వీణలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అయితే వీణల తయారీలో భారతదేశంలో ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని తంజావూరు, విజయనగరం జిల్లాలోని బొబ్బిలి తర్వాత నూజివీడు ప్రాంతం ఇప్పుడు అత్యంత ప్రాచుర్యం పొందింది.
వీణ తయారీ చాలా నిష్ఠతో కూడిన పని. ఈ పనిని నేర్చుకోవటానికి ఇప్పుడు ఎవరూ ముందుకు రావటం లేదు. భవిష్యత్తులో ఈ కళ అంతరించిపోతుందని చెప్పటానికి ఇదే నిదర్శనం. ఇప్పటికే చాలా మంది వీణ తయారీ వృత్తిని వదిలిపెట్టేశారు. తమ పిల్లలకు కూడా కళాకారులు ఈ కళను నేర్పించటం లేదు. వారసత్వంగా వస్తున్న కుల వృత్తిపై మమకారం చంపుకోలేక కొంతమంది ఇంకా కొనసాగుతున్నారు. నూజివీడు ప్రాంతంలో దాదాపు 130 సంవత్సరాల క్రితం మచిలీపట్నంలో వీణల తయారీలో శిక్షణ పొందిన కళాకారులు వెంకటస్వామి, తాత నాగేశ్వరరావు నూజివీడు వచ్చి వీణల తయారీని చేపట్టారు. వారి ప్రేరణతో దాదాపు 20 కుటుంబాలకు పైగా వీణల తయారీలో శిక్షణ పొందడంతో పాటు జీవనోపాధిగా వీణల తయారీని ఎంచుకున్నారు. కాలక్రమేణా వీణల తయారీలో దాదాపు 150 మంది కళాకారులు శిక్షణ పొంది వాటిని తయారు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించేవారు. భారతదేశంలో ఎందరో ప్రముఖ విద్వాంసుల చేతిలో నూజివీడులో తయారైన వీణలు సప్త స్వరాలు పలికించాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందిన ఎందరో ప్రముఖ విద్వాంసులు నూజివీడు వీణలతో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు చేశారు. అంతటి ప్రాచుర్యం పొందిన నూజివీడు వీణకు నేడు గ్రహణం పట్టింది. గత 20 సంవత్సరాలుగా నూజివీడు వీణల తయారీకి ఆదరణ తగ్గిపోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోయినప్పటికీ నూజివీడు వీణలకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించేందుకు, ఆదరణ పెంపొందించేందుకు వంశపారంపర్యంగా వీణల తయారీని వృత్తిగా ఎంచుకున్న షేక్ మాబూ సాహెబ్ నడుం బిగించారు. సాంప్రదాయ పద్ధతిలో వీణలు తయారు చేస్తున్న షేక్ మాబూ సాహెబ్ నేటి పరిస్థితులకు తగ్గట్టుగా వినూత్నంగా ప్రపంచంలోనే అత్యంత అరుదైన, చిన్నదైన 21 అంగుళాల వీణను తయారు చేసి సప్తస్వరాలు పలికించారు. నూజివీడు పట్టణంలో ముస్లిం కుటుంబంలో జన్మించిన షేక్ మాబూ సాహెబ్ తన తాత, తండ్రి నుంచి వంశపారంపర్యంగా వస్తున్న వీణల తయారీలో శిక్షణ పొందారు. ఇప్పటివరకు అనేక రకాల వీణలను తయారు చేశారు. ఎంతో మంది సంగీత విద్వాంసులకు వీణలను అందజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కళ అంతరించిపోకుండా సాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్ తరాలకు ఈ కళను అందించాలని ఆశపడుతున్నారని చెప్పారు. సాధారణంగా పెద్ద వీణలు 53 అంగుళాల పొడవుంటాయని, కానీ దానికి భిన్నంగా ఆలోచించి అత్యంత చిన్నదైన 21 అంగుళాల పొడవు ఉన్న వీణను తయారు చేసి నూజివీడుకు పేరు తీసుకురావడం గర్వకారణంగా ఉందని షేక్ మాబూ సాహెబ్ అంటున్నారు. ఈ యొక్క వీణను తయారు చేయడం కళ అనేది మా తాతగారి కాడి నుంచి వచ్చింది. ఇది మా తాతగారి పేరు షేక్ కాసిం సాహెబ్. ఆయన 3వ కుమారుడు అయినటువంటి నా తండ్రి గారు షేక్ మీరా సాహెబ్ మా తాతగారి దగ్గర మా నాన్నగారు నేర్చుకున్నారు. మా నాన్నగారు మళ్ళీ కొంత విజయవాడలో కూడా కొన్ని మెలకువలు నేర్చుకున్నారు. అసలు ఈ వీణ అనేది బందర్లో పుట్టింది. బందర్ నుంచి విజయవాడ రావడం అనేది జరిగింది. అంటే మా తాతగారి దగ్గర మా నాన్నగారు నేర్చుకుని కొంచెం మెలకువలు అన్నీ నేర్చుకోవడానికి విజయవాడ వెళ్ళారు. విజయవాడలో నేర్చుకుని వచ్చేసి నూజివీడులో ఇక్కడ షాపు లాగా ఇంట్లోనే పెట్టుకున్నారు. అయితే గవర్నమెంట్, ఈ ముఖ్యమంత్రి వర్యులు, మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా గ్రహించి నాకు ఒక స్థలం ఏర్పాటు చేస్తే అందులో రేకుల షెడ్ వేసి ఈ కళ అంతరించిపోకుండా చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూజివీడులో వీణల తయారీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు షేక్ మాబూ సాహెబ్ నడుం బిగించారు. గత ఏడాది నూజివీడు మండలంలోని తుక్కులూరు గ్రామంలో అంతరించిపోతున్న వీణల తయారీని భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఆయన ఒక శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణా కేంద్రంలో 4 నెలల పాటు వీణల తయారీలో శిక్షణ అందిస్తారు. లేపాక్షి సంస్థ సహకారంతో విజయవాడలోని హ్యాండ్ క్రాఫ్ట్ సంస్థ ప్రోత్సాహంతో ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న 30 మంది కళాకారులకు 4 నెలల కాలంలో ప్రభుత్వం ద్వారా 7,500 రూపాయల స్కాలర్షిప్ అందించడం జరుగుతోంది. ప్రస్తుతం కళాకారులకు వీణల తయారీలో శిక్షణ ఇస్తూ షేక్ మాబూ సాహెబ్ తన నైపుణ్యాన్ని రంగరించి నేర్పిస్తున్నారు. ఆయనకు తోడుగా మరికొంతమందిని ఎంచుకుని శిక్షణ ఇస్తున్నారు.